హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. నేనైతే చాలా బాగున్నా. అండ్ మన చార్లీ కూడా చాలా బాగుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఈరోజు నేను చూపించేది బిర్యానీ అండి మన వ్లాగ్లో. సో ఆ బిర్యానీ ఎలా చేస్తాం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చిద్ది. ముందుగా మనమైతే ఆనియన్స్ అన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్తో పాటు ఇంకా పుదీనా, కొత్తిమీర అండ్ మసాలాస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది ప్రీవియస్గానే. అండ్ మేమైతే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలాంటిది ఒక మంచి మంచి గిన్నె అయితే తీసుకున్నామండి. ఇది వచ్చేసి మనకైతే దీంట్లో మనకి 1 kg రైస్ పట్టిద్ది అండ్ 1 kg చికెన్ కూడా సరిపోద్ది. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి మేము ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే మనం నీట్గా క్లీన్ చేసుకొని చికెన్ని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ బిర్యానీకి కావాల్సిన మసాలాస్ మొత్తం లైక్ షాజీరా, లవంగం అండ్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మేమైతే స్కిప్ చేసామండి ఇక్కడ లేక. అండ్ ఇంకా అవన్నీ స్పైసెస్ ఉంటాయి కదండి, బిర్యానీకి సంబంధించిన స్పైసెస్, ఆల్ స్పైసెస్ యాడ్ చేసేసుకోండి. అండ్ తర్వాత అయితే ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాక లాస్ట్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాక ఇంకా అనాస పువ్వు ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసేయండి. దాంతో యాడ్ చేశాక చాలా సేపు మంచిగా బాగా కలపండి చేత్తో. బాగా అవి ఆ మసాలాస్ అన్నీ కూడా దానికి పట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే ఇంకా మసాలాస్ అయినా దానికి పట్టే వరకు ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి, ఇలా కలపడం అనేది బిర్యానీకి. అండ్ మీరు అలా ఎంత బాగా కలిపితే అది చికెన్ కూడా మనకి మంచిగా ఉడికిద్ది, చాలా బాగుంటుంది కలిపిన తర్వాతకి. అలా అయితే కలపాలండి బాగా. తర్వాత మా చెల్లి అయితే ఇక్కడ గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తుంది, అది కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడైతే మళ్ళీ మనం కారము అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. మీరు బాగా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. అండ్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి. అండ్ మనం ముందుగానే తీసి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదండి, ఆ నిమ్మరసాన్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. మసాలా కలిపిన తర్వాతకి నిమ్మరసం అనేది పైనుంచి యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుంటాము. మీ ఇంట్లో గనుక హోమ్‌మేడ్ ఘీ ఉంటే డెఫినెట్‌గా మీరు అదే
యూస్ చేయండి. అప్పుడైతేనే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అనేది వస్తది బయట దానికన్నా గూడా. అండ్ లాస్ట్‌లో మనం ఇక్కడ ఆయిల్ అండ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండే ఇంకా ఫైనల్ టచ్ అండి. ఇంకా తర్వాత మనం దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు మంచిగా ఆయిల్ చూసారా ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ కర్డ్ గూడా మంచిగా యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ ఎన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాక మసాలా అంతా గూడా మంచిగా పట్టిద్ది. మంచిగా మ్యాగ్నెట్ అయితదండి. అప్పుడు బిర్యానీ దమ్ చేయడానికి కూడా చాలా బావుంటది. టేస్టీ గూడా చాలా బావుంటదండి. సో, నిమ్మరసం అనేది పులుపు గూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. అండ్ ఒకసారి మసాలా అంతా కలిపాక మీరు చూసుకోండి. అది సరిపడా ఉందో లేదో మీ తెచ్చుకున్న క్వాంటిటీకి. అండ్ మనం అయితే దాన్నంతా తీసుకొని చికెన్ అంతా తీసుకొని ఒక చిన్న బేషన్ ఉంటది కదండీ! అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మేమైతే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము. ఒక 1 1/2 అవర్ ఎంతసేపు ఎక్కువ ఫ్రిడ్జ్‌లో ఉంటే అంత టేస్టీగా, అంత స్పైసీగా, అంత పీసెస్ గూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. సో, మీరు అలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాళ్ళైతే ఎవరైనా